కాసేపు క్రితం అయితే టాస్ అయితే జరిగింది. తమిళ తలైవాస్ టాస్ గెలిచింది. ఫస్ట్ రైడ్ యూపీ యోధాస్ చేస్తారు. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. ఆట అన్లిమిటెడ్. ఆట అన్లిమిటెడ్. నాయిస్ తక్కువ, యాక్షన్ ఎక్కువ, ఎంటర్టైన్మెంట్ సూపర్ ఉంటుంది. అండ్ వి గో ఫస్ట్ రైడ్ యూపీ యోధాస్ నుంచి. అండ్ ఇక్కడ భరత్ రావడం చూస్తున్నాం. అండ్ మంచి టాల్ ఉన్న రైడర్ అండ్ మంచి విక్టరీలతో వస్తున్నారు. అండ్ ఒక టై చేసుకున్నారు. 3 విజయాలు ఉన్నాయి. గత 5 మ్యాచ్లలో ఒక లాస్ ఉంది. అండ్ ఆ విజయాలను కంటిన్యూ చేస్తారా లేదా దానికి బ్రేక్ వేస్తారా తమిళ తలైవాస్? ఒక స్ట్రాంగ్ డిఫెన్సివ్ యూనిట్తో రావడం జరిగింది. ఇక్కడ ఇరు జట్ల కోచెస్ చూడొచ్చు. ధర్మరాజ్ శేర్లాదన్తో పాటు జస్వీర్ సింగ్. సో నరేందర్ కండోలా ఇనిషియల్ మొమెంటం నుంచి టచ్ పాయింట్ కోసం ప్రయత్నం జరగాలి. ఎస్, ఇక్కడ బోనస్ కోసం ప్రయత్నం అయితే జరిగింది. భరత్ హుడ్డా ముందు నుంచి క్లియర్ ఎస్కేప్. వస్తూ రాగానే డుబ్కి ద్వారా మొట్టమొదటి పాయింట్ సాధించడం జరిగింది. అడ్వాన్స్ ట్యాకిల్ సుమిత్ నుండి. అబ్సల్యూట్లీ చాలా మిడ్ లైన్ కి క్లోజ్ గా ట్యాకిల్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఈజీగా డుక్కి ద్వారా పాయింట్ అయితే సాధించాడు. ఈ సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ తీసుకోవాలి, కానీ టోటే రైడ్ సిచ్యువేషన్ ఇక్కడ డిఫెన్స్ మాత్రం తొందర పడకూడదు. రైడర్ తొందర పడాలి అండ్ రైడర్ ని డీప్ ఇన్వైట్ చేసిన తర్వాతనే చేయాలి, కానీ ఇక్కడ కిక్ ద్వారా పాయింట్ సాధించాడు. అక్కడ వచ్చింది మామూలు రైడర్ కాదు. మలేష్ గగన్ గౌడ ఫుట్ వర్క్ చూస్తే వచ్చిన 15 సెకండ్స్లో ఏ క్షణం కూడా ఆగకుండా అటాక్ చేస్తానని ఉన్నాడు. క్లియర్గా బ్యాక్ కిక్, అది బ్రిలియంట్ కిక్, అది టాల్ ప్లేయర్. టార్గెట్ మాత్రం అదిరింది. ఎంతసేపు మీరు ఎక్కువ షఫలింగ్ చేస్తే డిఫెన్స్ అంటే ఆస్కారం ఉంటుంది, బట్ క్లియర్ అవుట్ వాటన్. 1 point తమిళ తలైవాస్. మరి ఒక రైడ్ పాయింట్ కూడా సాధించడం జరిగింది. బ్యాక్ టు బ్యాక్ 3 రైడ్స్లో 3 కన్సర్కేటివ్ రైడ్ పాయింట్స్ నరేందర్ కండోలాకి. అండ్ గగన్ గౌడ మరొకసారి రైడర్గా అండ్ ఇప్పటికి ఒక పాయింట్ అయితే సాధించాడు మంచి కిక్ ద్వారా. అండ్ ఇక్కడ ఫుల్ స్ట్రెంత్ ఉంది. సాలిడ్ గా బ్యాక్ హోల్డ్ జరిగింది. అక్కడ సూపర్ ట్యాకిల్. ఇది మామూలుగా చేయలేదు. ఇలాంటి టాల్ రైడర్ ని ఈ విధంగా ట్యాకిల్ చేస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే జరిగింది. రఫ్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఆన్ లో ఉంది. ఇక్కడ ట్యాకిల్ చేస్తే కనుక 2 పాయింట్స్ లభించే అవకాశం ఉంటుంది. యూటిలైజ్ చేసుకుంటాడా? ఎస్, ఇక్కడ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. రైడర్ ని మాత్రం సాలిడ్ గా బ్లాక్ చేశాడు సాహిల్. సాలిడ్ గా సపోర్ట్ లభించింది. ఇది రఫ్ సూపర్ ట్యాకిల్, అచ్చం మొసలి పట్టు లాంటి ట్యాకిల్. నిజంగా మలేష్ ఇది కంబ్యాక్ అయ్యే ఛాన్స్. ఇది యూపీ యోధాకి బ్రిలియంట్ ట్యాకిల్. అది మరి ఒకసారి అడ్వాన్స్ ట్యాకిల్ సాహిల్ గులియా నుంచి. అనవసరమైన తొందరపాటు ట్యాకిల్, దట్టు బాక్ లైన్ బయట. ఇలాంటి ట్యాకిల్స్ అస్సలు చేయకూడదు. కంట్రోల్ గా ఆడాలి. ఎస్, ఇక్కడ మరొక ట్యాకిల్ ప్రయత్నం అయితే చేసింది యూపీ యోధాస్ అండ్ డీప్ గా వెళ్ళాడు. మంచి కంబ్యాక్ అయితే చేస్తున్నారు యూపీ యోధాస్. అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఎప్పుడైతే డీప్ గా టోటల్ చేసే ప్రయత్నం చేశాడో డబల్ యాంకిల్ హోల్డ్ అయితే చేశాడు అండ్ సపోర్ట్ లభించి ట్యాకిల్ సక్సెస్ అయింది. ఇక్కడ గనక ట్యాకిల్ జరిగితే ప్రెజర్ అనేది ఖచ్చితంగా యూపీ పైన ఉంటుంది. డీప్ గా వెళ్ళి బ్యాక్ కిక్ కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేశాడు. అడ్వాన్స్ ట్యాకిల్, బ్రిలియంట్ డైవింగ్ యాంకిల్. అక్కడ 1 point తమిళ తలైవాస్. లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ నుండి, బట్ సపోర్ట్ మాత్రం టూ గుడ్ అనే చెప్పాలి. ఇక్కడ చూడొచ్చు లోగా బెండ్ అయ్యి క్లియర్ గా యాంకిల్ పైన డైవ్ వేయడం జరిగింది. బోనస్ కి అయితే అవకాశం లేదు కాబట్టి డీప్ గా వెళ్ళాలి. ఇక్కడ 2 రైడ్ సిచ్యువేషన్ లో ట్యాకిల్ చేసింది యూపీ యోధాస్. సాలిడ్ యాంకిల్ హోల్డ్, గ్రిప్ సాలిడ్ గా ఉంది. మలేష్ ఇంకొక రైడర్ని ఖచ్చితంగా తీసుకుని రావాలి. ఎందుకంటే డీప్గా వెళ్తున్నాడు ప్రతిసారి కూడా. పవర్ లేదు తన దగ్గర, స్పీడ్ ఉన్నప్పటికీ కూడా ఆ స్ట్రెంగ్త్ లేదు కాబట్టి ఈజీగా ట్యాకిల్ కాబడుతున్నాడు. ఇది 2 రైడ్ యూపీ యోధాస్ కి. ఇక్కడ కూడా పాయింట్ కోసం ప్రయత్నం చేయాల్సిందే. గగన్ గౌడ హైట్ ఉన్న రైడర్ ని ఆ మాత్రం టచ్ చేసుకొని వెళ్ళాడు. అమాంతం మీద పడిపోయినట్టు సూపర్ ఎఫర్ట్ కనపరిచాడు. మల్లేష్ 8 సెకండ్స్ లో రైడ్ ఫినిష్ చేయడం జరిగింది. అంటే తన యాక్షన్ ఏ రకంగా ఉందో, ఏ మాత్రం ఫుట్ వర్క్ కోసం టైం వేస్ట్ చేయలేదు. హ్యాండ్ టచ్ కోసం ప్రయత్నం జరగాలి, ఎందుకంటే కవర్ అంతా ఫామ్లో లేదు యూపీ యోధా నుంచి. ప్రతిసారి కూడా తను అడ్వాన్స్ ట్యాకిల్ కోసం ప్రయత్నం జరుగుతూ ఉంటుంది.
యా ఇక్కడ మాత్రం ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. యూపీ యోధాస్ కలిసి కట్టుగా ట్యాకిల్ చేసి రైడర్ ని బయటికి పంపించారు. మాసాన ముత్తుని సాలిడ్ డాష్ అయితే జరిగింది అండ్ స్కెచ్ చేశారు శ్రీని. ఈసారి మాత్రం పాయింట్ ఇవ్వకూడదని. యా బుల్లెట్ వేగంలో డాష్ చూడొచ్చు అక్కడ లెఫ్ట్ కార్నర్ సుమిత్ నుంచి. ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఫాలో త్రూ బ్రిలియంట్గా ఉంది. మేబీ మల్లేష్ ఇద్దరు ప్లేయర్లు అవుట్ అయినట్టు కనబడుతుంది. అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళినట్టు కనబడింది. లక్కీ అని చెప్పాలి. బట్ ఇక్కడ Raider out. 1 point UP Yoddhas. ఓహో క్లియర్ ఎస్కేప్, మల్టీ రేడ్ పాయింట్స్. ఎక్కడైతే నరేందర్ ఖండోలా సూపర్ ట్యాకిల్ కాబట్టాడో మల్లేష్ అక్కడి నుంచి యూపీ వద్ద To 4 points. టోటల్ కంబ్యాక్ కావడం జరిగింది. All in. సో ఆల్అౌట్ తీసుకునే పరిస్థితి నుంచి ఆల్అౌట్ ఇచ్చే పరిస్థితి వరకు వెళ్ళారు. ఒక సింగిల్ మిస్టేక్ టోటల్ మ్యాచ్ స్వరూపాన్ని మారుస్తున్నానికి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎస్ అవుట్ ఆఫ్ ద బౌండ్స్ వెళ్ళాడు ఇక్కడ. And Muthu on the right, jersey number 45. So ఇక్కడ ఫుల్ మ్యాట్. ఇన్ఫాక్ట్ యూపీ యోధాస్ ఫుల్ స్ట్రెంత్ ఉంది మ్యాట్ మీద. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమైనా పాయింట్స్ లభించాయా? ఓ జస్ట్ మిస్ లో చిన్న 1 point UP ఒక Yoddhas. ఇంచ్ తేడా. డ్యూడై రైడ్ ఖచ్చితంగా మరి ఇక్కడ పాయింట్ సాధించాల్సిందే. అండ్ ఇక్కడ బోనస్ కూడా ఆన్లో ఉంది. బోనస్కి వెళ్ళాడా అండ్ బోనస్ లభించినట్టే కనిపిస్తుంది. ఒక్కసారి జంప్ కొట్టాడంటే రైడర్ మిడ్ లైన్ దగ్గర, దాని అర్థం ఏంటంటే బోనస్ లభించింది అని. మరి ఇక్కడ 2 Tamil పాయింట్స్. Talaivas. వా Number 12 and number 4. ఎస్ ఇది ఖచ్చితంగా కలిసి వచ్చే విషయం. ఎందుకంటే స్ట్రాంగ్ రైడ్ కార్నర్ అయినటువంటి సుమిత్ నుంచి ఎస్కేప్ అండ్ మహేందర్ కొంచెం లేట్ కావడం జరిగింది. మల్టీ రేడ్ పాయింట్స్ టు మోయిన్ తమిళ్ తలైవాస్కి. ఆ శంఖం పూరించారంటే కొయ్యి అంటూ శబ్దం వినిపించిందా డువాడయ్యే. అని ఇక్కడ చూడండి. ఆహా మెల్లగా నలిపేస్తారా ఏంటి అబ్బాయిని. 1 point Tamil భరత్ కూడా Talaivas. వెళ్ళిపోయాడు. అయ్యా భరత్ని పల్లకిలో మోసినట్టు మోసేసారు ఈజీగా. Number 5. 6 అడుగుల ఆజాను బావుడిని ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. చూడొచ్చు అక్కడ క్లియర్గా ఆ పల్లకి కనిపించింది మీకు అక్కడ. డ్రాప్ సూపర్ ట్యాకిల్ ఆపర్చునిటీ ఉంది. కిక్ ఎగ్జిక్యూషన్ కోసం ప్రయత్నం అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ జారిపోయాడు, పాదరసంలాగా జారిపోయాడు. పాయింట్ వందించి 2 points Tamil Talaivas. Number ఇది దా 66. తమిళ్ పవర్. నల్ల పర్ఫార్మెన్స్ అవునా కూడా మాసాన ముత్తు యూ బ్యూటీ క్లియర్ థాయ్ హోల్డ్ నుంచి బుల్లెట్ వేగంలో మిడ్ లైన్ రీచ్ కావడం జరిగింది. తమిళోడి దెబ్బ ఏ రకంగా ఉంచో చూపించాడు యూపీకి. All out. 3 to 5 points. Tamil Talaivas. All in. అండ్ ఆల్ అవుట్ అయిపోయింది. ఇంకా ఓహోహో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అక్కడ మాసాన ముత్తు నుంచి. టోటల్ గా గేమ్ చేంజింగ్ రైడ్ అది. ఎస్ ఖచ్చితంగా 22-19 లీడ్లో ఉన్నారు ఇక్కడ వాళ్ళిద్దరూ. ఈ రైడర్స్ ని చూస్తుంటే ఆ కిక్ ఎగ్జిక్యూషన్ ఎండ్ లైన్ నుంచి మిడ్ లైన్ వరకు పడుకుంటూ వచ్చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం సూపర్బ్ 1 point డిఫెన్స్ Tamil యూనిట్. Talaivas. శశి టాల్ రైడర్స్ కి ఏ రకంగా ట్యాకిల్ చేయడానికి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే టాల్ రైడర్ కి షార్ట్ బ్లాక్ అనేది అద్భుతంగా జరిగితే మనం స్టాప్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు కింద పడితే ఖచ్చితంగా మిడ్ లైన్ రీచ్ అవుతారు. బట్ డిఫెన్స్ మాత్రం టూ గుడ్ అనే చెప్పొచ్చు తమిళ తలైవాస్ నుంచి. అండ్ డోడైలో 4 ఇటువైపు ఉన్నాయి. తమిళ తలైవాస్ కేవలం ఒక్కడే విఫలమైంది. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్నాడు. అక్కడ స్విమ్మింగ్ చేసి లాబీలోంచి వెళ్ళాలంటే అర్థం ఏంటి? పాయింట్ సాధించాను. ఈ రోజు మ్యాచ్ స్వరూపం మారిందంటే టోటల్ క్రెడిట్ గోస్ టు మాసాన ముత్తు అలాగే మోయిన్ అని చెప్పాలి. నేను అదే చెప్పడం జరిగింది శశి. ఒక టీంలో 3 రైడర్స్ ఉంటే అది అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మాసాన ముత్తు దట్టు రైట్ రైడర్ కాబట్టి క్లియర్ డామినెన్స్ అది. ఎందుకంటే ఇది డోడై కాదు కాబట్టి 8 నిమిషాల ఆట ఉంది కాబట్టి. అండ్ రైట్ కార్నర్ టార్గెట్ చేశాడు. ఇక్కడ మరి టచ్ ఏమైనా సాధిస్తాడా? అండ్ వెళ్ళిపోయాడు. వా పార్ట్ ఆఫ్ ద బాడీ ఖచ్చితంగా ఉండాలి. మరి ఆ లాబీలో రైట్ లెగ్ ఉన్నిందా? రాబీలో ఓ అలా అయిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ మ్యాచ్ ఇంకా జేబులో పెట్టేసుకున్నాడు తమిళ తలైవాస్. భవానీ రాజ్పూత్ ఇక్కడ బోనస్ అయితే ఆన్లో ఉంది. మరి 8 పాయింట్ల లీడ్ ఉంది. అండ్ జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ సూపర్ కాంబినేషన్ చైన్ టాకిల్ యాంకిల్ హోల్డ్ జరిగింది. దాని తర్వాత అందరూ కూడా కాంబినేషన్ అదిరింది. నిజంగా బ్రిలియంట్ యాంకిల్ హోల్డ్ అక్కడ నితేష్ నుంచి. బట్ మాసాన ముత్తు మరి ఒకసారి యాక్షన్లో లెస్ దాన్ అడ్వాన్స్ టాకిల్. బ్రిలియంట్ రైడ్ అది మాసాన ముత్తు నుంచి. Number 10 out. ఇప్పుడు కోచ్ ముఖంలో చిరునవ్వు అనేది కనిపించింది. అండ్
సచిన్ అండ్ నరేందర్ కండోలా వీరిద్దరు లేకపోయినా కానీ మసాన ముత్తు లాంటి ఒక ఆపద్ బాంధవుడు వాళ్ళకి దొరికేశాడా సినన్న? ఖచ్చితంగా, ఎందుకంటే హిందీలో ఒక సామెత ఉంది, నాంపే మధ్య కాంపే దేకో అన్నట్టుగా ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళనే ఆడించాలి. వెళ్ళు, బయటికి వెళ్ళు, మ్యాట్ మీద అస్సలు ఉండకు. అరే బయటికి నెట్టేశారు. ఆశు ఏమాత్రం ఆశలు లేవు ఇంకా. యూపీ యోధాస్ ఫెయిల్ ట్యాకిల్స్ మీద ఫెయిల్ ట్యాకిల్స్. ఇటువైపు నుంచి సక్సెస్ఫుల్ ట్యాకిల్స్. హ్యూజ్ మార్జిన్ 14 పాయింట్లు. ఇక్కడ కభీ ఖుషి కభీ గమ్. ఇక్కడ ఒక కోచ్ ముఖంలోని ఆనందం, మరి ఒక కోచ్ ముఖంలో ఆనందమాయే చాలా రోజుల నుంచి గెలుపు. 17 పాయింట్ల లీడ్. అబ్బాబాబాబాబా, ఎన్నాళ్ళకు ముత్తే రొంబ నల్లా ఇరుకే. ఎన్నా పర్ఫార్మెన్స్. అబాబాబాబాబాబా. ఒక్కడు మనగాడు, ఊరే మెచ్చిన పనివాడు ముత్తే. సింపుల్ గా చెప్పాలంటే రైడింగ్ వేணுமா రైడింగ్ ఇருக்கு, డూఆడై వేணுமா డూఆడై ఇருக்கு, ఎన్న వేணும் ఎల్లా ఇருக்கு. తమిళ తలవాసి యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే ఫైర్ అనుకుంటివా? ఫైర్ కాదు మచ్చా, ఇది వైల్డ్ ఫైర్, మామూలు పర్ఫార్మెన్స్ కాదు. ముత్తు, కమాన్ ముత్తు, ఈ పర్ఫార్మెన్స్ అదర్స్. ఈ రోజున మనం చూస్తే 6 పాయింట్లు సాధించాడు. 15 రైడ్లలో ఇది 16 రైడ్ తనది. 6 పాయింట్లు సాధించాడు. ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎస్, పర్లేదు, వచ్చేసింది. ఇటువైపు 26, అటువైపు 40. ఎట్టకేలకు అన్నముఖంలో చిరునవ్వు. తమిళ తలేవాస్కి విజయం. బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్.